ఇతనే అంటుండగా నాయన నీవు నాయన తండ్రి మాకు నాయన మీ వాక్యాన్ని అనుగ్రహించండి. నీ నీ యొక్క బిడ్డను బలపరిచి ప్రభా బలంగా వాడుకోండి ప్రభా. తండ్రి నాయన మాకు ప్రతి ఒక్కరికి మేలు ఆశీర్వాదం దయచేయండి. ఇంటర్నెట్ ఫెయిల్యూర్ కానీ ఆడియో తండ్రి నాయన వెనక పడపడడం కానీ చీకటి అంధకార శక్తులు ఏమీ పని చేయకుండా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. మా కుటుంబాలకి మీ దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రభా, కూడి వచ్చిన వారందరికీ మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని నా ప్రార్థన ఆలకించమని నజరేడని శక్తిగా లేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Angaru. President Garu, please. థ్యాంక్ యూ జాన్సన్. దేవుని నామములో కూడి వచ్చిన విశ్వాసమైన పరిశుద్ధులందరికీ వందనాలండి. నేడు మన మధ్య డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు వాక్యం చెప్పేదానికి సిద్ధపడి ఉన్నారు. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. క్రిస్టియన్ స్టడీస్ లో బీడీ, ఎంటీహెచ్, ఎంఏ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయం. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు అధ్యాపకురాలిగా, అధ్యక్షురాలిగా మరియు TCEFI అను సంస్థకు అధ్యక్షురాలుగా మరియు హగ్గై ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందిస్తున్నారు. వారు మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. మనమందరము ఎంతో ఆసక్తితో సావధానంగా అమ్మగారి వాక్యాన్ని విందామండి. వెల్కమ్ అమ్మగారు. థ్యాంక్ యూ Praise the Lord. ప్రషీద గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి జాన్సన్ గారికి మిగతా అందరికి కూడా బాబీ గారు ఆయన స్థాపించిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది వాక్యం వినడానికి అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళకు కూడా వందనాలు. ముఖ్యంగా ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ టైం మిమ్మల్ని అందరినీ కలుస్తున్నా కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వారందరికీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. ఈ న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉన్నాను. మరి అందరు కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వందనాలండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మరి ఈ హ్యాపీ న్యూ ఇయర్లో మొదటి రోజు మీరు అనేక నిర్ణయాలు తీసుకొని ఉంటారు. ఆ నిర్ణయాల మీద నిలబడేటట్టుగా మరి రోజు ప్రార్థన చేసుకుంటున్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనం ఎన్నో ఒక ఆయన చెప్తాడు, మీరు ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నా కూడా జనవరి 27 లోపల అయిపోతాయంట, మనం మర్చిపోతామంట. మరి మీరు డిసెంబర్ 31 వరకు ఉండాలి అంటే మనకు దేవుని శక్తి కావాలి, పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి, మనకు సహాయం చేయాలి. అప్పుడు కానీ మనం ఏం చేయలేం. కాబట్టి మనము ప్రతిరోజు మీ ప్రార్థనలు అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాల మీద నిలబడేటట్టుగా దేవుడు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, అందరం కూడా హృదయాలు విప్పి వాక్యం వినడానికి, వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని, మీరే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఇంకొక నిర్ణయం తీసుకోవాలి అని దేవుడు నా ద్వారా మీకు సూచిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా ఒక స్తబ్దతలో ఉన్నాం. కాంప్లిసెన్సీ అంటారు, లేకపోతే లూక్ వామ్ క్రిస్టియానిటీ అని కూడా చాలా మంది చాలా సంఘాల్లో అది చాలా నార్మల్గా వినిపిస్తూ ఉంది. నులివెచ్చని క్రైస్తవ్యం. మరి ఈ నులివెచ్చని క్రైస్తవ్యంలో ఉన్న మనలో చాలా మంది ఈ ప్లాట్ఫామ్లో కూడా ఉండొచ్చు. కేవలం ఎర్లీ మార్నింగ్ మీరు 4 to 6 ఇట్లా వాక్య ధ్యానంలో ఉండడము, లేకపోతే ప్రార్థనలో ఉండడము, అది చాలు అనుకుంటే దాన్ని స్తబ్దత అంటారు. మనము ఆ స్తబ్దత నుండి బయటికి రావాలి. మనము ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండకూడదు. వీ షుడ్ గో అహెడ్. అది ఈరోజు మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఒక వాక్య భాగం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 2:2-3 వరకు. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ఇది ద్వితీయోపదేశకాండం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మోషే 2వ తరం వారితో మాట్లాడే మాటలు. ద్వితీయ ఉపదేశం, 2వసారి ఉపదేశిస్తున్నాడు. మొదటి తరం ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన మొదటి తరం అందరూ కూడా రాలిపోయారు, ఎక్సెప్ట్ జాషువా అండ్ క్యాలెబ్. వీళ్ళిద్దరూ తప్ప మిగతా అందరు కూడా చనిపోయారు. ఇప్పుడు 2వ దశ వాళ్ళకి, 2వ తరం వాళ్ళకి ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఆ అరణ్యంలో తచ్చాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అన్నమాట. మరి వాళ్ళకి ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఎవరు చెప్పలే. అందరూ చెప్పండి, మీ పిల్లలకు దేవుడు ఏం చేసినాడో అద్భుతాలన్నీ చెప్పండి అని చెప్పినా కూడా వాళ్ళు చెప్పలేదన్నమాట. అందుకనే వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి వీళ్ళకు 2వసారి ఉపదేశం చేస్తున్నాడు మోషే. వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఏమేం జరిగింది, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు, దాంతోపాటు అన్ని కూడా రివైజ్ చేసినట్టు అనమాట. అది చేస్తూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. మరియు నాతో యెహోవా చెప్పినట్లు, ఎర్ర సముద్ర మార్గం అరణ్యమునకు బయలుదేరిపోయి బహుదినములు సేయూరు మన్యం చుట్టూ తిరుగుతుంది. అది ఎందుకు తిరిగారు, ఎందుకు ఎన్నికి వెళ్ళిపోయారు అనేది కూడా మనం చూద్దాం. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు నువ్వు ప్రజలతో ఇట్లనము అని చెప్తూ ఉన్నాడు అనమాట. మోషే ఈ ఇజ్రాయెల్తో చెప్పిన ఈ మాటలు మనం ధ్యానించుకుంటే, మన్యం చుట్టూ తిరగడము అంటే దానికి అర్థం ఏంటంటే ఉన్న చోటనే గుండ్రంగా తిరుగుట అని చెప్పచ్చు. అది అక్కడక్కడే తచ్చాడుతూ ఉన్నారు వీళ్ళు. దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశమైన కనాను గడప యొద్దకు వెళ్ళారు. అంటే కొన్ని రోజుల్లోనే, మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతనితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో 3 వాగ్దానాలు చేశాడు. మొదటిది ఏంటి, నీ జనాంగం పెద్ద జనాంగం అయిపోతుంది అని. అప్పటికి ఇంకా అబ్రహాంకు పిల్లలే పుట్టలేదు. దేవుడు పిలిచిన సమయానికి 75 సంవత్సరాల వయసు అయినా కూడా ఆయనకు పిల్లలు లేరు. అయినా కూడా దేవుడు చెప్పిన విషయం నమ్మాడు అబ్రహాం. అతనికి ఫైనల్ గా ఇస్సాకు పుట్టేసరికి అతని వయసు 100 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. వాగ్దాన దేశం ఇస్తాననేది 2వ వాగ్దానం, 2వ ప్రామిస్. వీళ్ళు పెద్ద జనాంగం అయిపోతారు, కానీ వాళ్ళకి ఉండడానికి ఒక దేశం లేదు. అందుకనే పాలు తేనెలు ప్రవహించు దేశం మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. 3వది, మీ ద్వారా ప్రపంచం యావత్తు ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు. అదైతే జరగలేదు. కాబట్టి ఎందుకు జరగలేదంటే, యేసు ప్రభువును ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు తిరస్కరించి సిలువ వేసి చంపేశారు. అందుని బట్టి దేవుడు వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ స్థానంలోకి మనల్ని తీసుకొచ్చాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన సంగతి అదే. సంఘంగా ఏర్పాటు చేశాడు. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే, ఏదైతే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడో 3వ వాగ్దానం, మీ ద్వారా సకల ప్రపంచము ఆశీర్వదించబడాలి, సకల లోకము రక్షణలోకి రావాలి. అది దేవుడి ప్రణాళిక. మరి ఆ ప్రణాళిక నెరవేర్చడమే మన బాధ్యత. అటువంటప్పుడు మనం స్తబ్దతతో ఒకే చోట ఉండడం తప్పు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇక చాలు, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, ఇంకా చాలు, చుట్టూ తిరుగుతా అన్నారు, చాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయేలీలు వాగ్దాన దేశమైన కనానికి వెళ్ళారు. అక్కడికి ఎంటర్ అవ్వకముందు వారు వేగులు వారిని పంపించారు, వాళ్ళ వాగ్దాన దేశం ఎట్లుందో చూసి రమ్మని చెప్పి. వాళ్ళు దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉండి ఉంటే వెంటనే దేవుడిచ్చిన ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు, కొన్ని రోజుల్లోనే వాళ్ళు వాగ్దాన దేశానికి చేరి ఉండొచ్చు. కానీ దేవుని మాటపై విశ్వాసం ఉంచక వారు పంపిన వేగుల వారిలో 10 మంది చెప్పిన సంగతుల్ని నమ్మి భయపడ్డారు. మొత్తం 12 మంది వేగులను పంపించారు వీళ్ళు. 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క గోత్రానికి ఒక రిప్రజెంటేటివ్ గా మోషే 12 మందిని పంపించాడు.
12 మందిలో 10 మంది నెగటివ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. 2 మాత్రమే, యెహోషువ, కాలేబ్ మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ తెచ్చారు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఎక్కువ. వాళ్ళు ఏం చెప్పారు? అవును, దేవుడు చెప్పినట్టు వాళ్ళకి అక్కడ చాలా బాగుంది, పాలుచేలలు ప్రవహించే దేశం అని దేవుడు చెప్పిన మాట నిజమే, కావాలంటే రుజువు చూడండి అని చెప్పి వాళ్ళు మోసుకొచ్చిన ఒక ద్రాక్ష గెల దండం మీద మోసుకొని వచ్చినారంటే, 2 కలిసి. దండం అంటే ఒక కర్ర మీద పట్టుకొని 2 వైపులా తీసుకొచ్చారనమాట. అంత పెద్దది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో చాలా పంటలు విస్తారంగా పండుతాయి. అవి కూడా ఫ్రూట్స్ పెద్ద పెద్ద సైజులో చాలా అందంగా ఉంటాయి, చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి అటువంటి ప్లేస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు చూపించారు. అయితే మెజారిటీ ఈజ్ అథారిటీ అన్నట్లుగా 10 మంది ఏం చెప్పారు? ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయంలో కనపడుతుంది. 21వ వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు? ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్టు దాన్ని స్వాధీనపరచుకొనుము, భయపడకుము అని దేవుడు చెప్పినాడు అక్కడికి, వాగ్దాన దేశానికి గడప దగ్గరికి వెళ్ళినప్పుడు. అయితే వీళ్ళు ఏం చేశారు? 10 మంది ఏం చెప్పారు? అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు, చాలా పెద్ద ఎత్తుగా ఉన్నారు, చాలా బలవంతులు. ఆ పట్టణంలో గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూస్తామని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పిదిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడకుడి, వారికి భయపడకుడి అని చెప్పినా కూడా వాళ్ళు యాక్చువల్గా పాజిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చిన కాలేబు, యెహోషువల్ని రాళ్ళతో కొట్టి చంపాలని కూడా ప్రయత్నం చేశారు. అందుకనే దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు దేవుడికి కోపం వచ్చిందంటే, ఈ ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు, భయంకరమైన బానిసత్వంలో మగ్గుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని కరుణించి వాళ్ళని బయట తీసుకొచ్చాడు. మోషేను పంపించాడు వాళ్ళ దగ్గరికి, అద్భుతాలు చేశాడు ఐగుప్తు రాజు దగ్గర, ఫరో దగ్గర. అవన్నీ చూశారు వాళ్ళు, వాళ్ళ కళ్ళతో చూసింది కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అంతెందుకు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు సైన్యం వెంబడిస్తూ ఉంటే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రము ఉన్నప్పుడు వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు ముందుకు సాగండి అని దేవుడు చెప్తే సముద్రంలోకి ఎట్లా వెళ్తామని అనుకున్నారు. కానీ మోషేతో దేవుడు చెప్పాడు, నీ కర్ర చాపు అనగానే వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయి, సముద్రం పాయలుగా విడిపోవడము, నీళ్లు గోడలుగా నిలబడ్డము అంటే సామాన్యమైన విషయమా? అంత పెద్ద అద్భుతము మరెప్పుడు జరగలేదు, జరగబోదు కూడా. మరి సముద్రము విభజింపబడి ఆరిన నేలను వాళ్ళు నడిచిపోయారు, దాదాపు 20 లక్షల మంది. అది పెద్ద అద్భుతం కాదా? పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వాళ్ళ చుట్టూ దేవుడి సన్నిధి ఉంచాడు. వాళ్ళకి వెనకల ఒక దీపస్తంభము, ముందొక దీపస్తంభము, ఇలాగా దేవుడు ప్రయాణించాడు వాళ్ళతో పాటు. అనుక్షణము ఆకలేస్తే ఆకాశం నుండి మన్నా కురిపించాడు, దప్పికేస్తే రాళ్ళ నుంచి, కొండ నుంచి నీళ్లు తీసిచ్చాడు. ఇలాగా ప్రతిదీ ఆయన చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ఆయన్ని మర్చిపోయినారు. ఎంత తొందరగా మర్చిపోయారు చూడండి. అయితే ఇక్కడ ఒక క్షణం ఆగుతానండి. వాళ్ళని మనం అంటున్నాం కానీ మనం మర్చిపోవట్లేదా? వాళ్ళ కోసము ఇహలోకపరమైన ఈవులన్నీ ఇచ్చాడు దేవుడు. దే ఆర్ జస్ట్ ఫిజికల్. కానీ మనకు తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా, మనకు ఆత్మీయ అవసరతలన్నీ తీర్చాడు కదా. మరి మనం ఇంకా ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి? అయితే అయినా కూడా మనం మర్చిపోతూ ఉన్నాం, ఆయన చేసిన త్యాగం మర్చిపోతూ ఉన్నాం. చాలా మంది థ్యాంక్ఫుల్గా ఉండట్లా. మరి మనతో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా చాలు, వెళ్ళండి ముందుకు అని. ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి ఏమైంది? దాని ఫలితంగా సెయ్యూరు మన్యంలో దిక్కు తెలియని పరిస్థితిలో అక్కడక్కడే తిరుగుతూ 38 సంవత్సరాలు తిరిగారు.
వాళ్ళు ఎందుకు అట్లా చేసినారు అనేది కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు పనిష్ చేసినా కూడా ఎందుకు చేశాననే విషయము చెప్తూ ఉంటాడు. బైబిల్ అంతా మీరు చూడండి, ఎక్కడైనా సరే, ముఖ్యంగా ప్రవక్తల గ్రంథాలలో మీరు గమనిస్తే ఎందుకు అలా చేశాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. మీరు తప్పు చేశారు కాబట్టి నేను శిక్షిస్తున్నాను. మనం ఇంట్లో పిల్లలకు కూడా తప్పు చేస్తేనే శిక్షిస్తాం కదా. ఎందుకు శిక్షిస్తున్నామో తెలియకుంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేరు, వాళ్ళు బాగుపడరు. కాబట్టి ప్రేమ చూపించాలి, అట్ ద సేమ్ టైం తప్పు చేసినప్పుడు శిక్షించాలి. అదే పని దేవుడు తన ప్రజల పట్ల కూడా చేశాడు. అయినా కూడా ఆయన ప్రేమను వాళ్ళు గుర్తించలేదు, ఆయన పట్ల విశ్వాసము ఉంచలేదు. 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు అనుక్షణం అద్భుతాల్లో జీవించారు. అయినా కూడా వాళ్ళు నమ్మలేదు. అందుకనే వాళ్ళందరూ కూడా దారిలోనే చనిపోయారు. వాళ్ళు అక్కడికి పోతే యుద్ధాలు చేయాలి, కష్టపడాలి అని వెనుకాడారు. చక్కగా అక్కడే ముందుకెళ్లకుండా అక్కడే ఉంటే దేవుడిచ్చే ఆహారం తినచ్చు, బండ నుంచి నీళ్ళు తాగొచ్చు, ఏమి యుద్ధాలు ఉండవు, ఏముండవు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నారు. అయితే అక్కడే ఉంటే ఎదుగుదల ఉండదు, విజయం ఉండదు. కానీ వారు నులివెచ్చిన క్రైస్తవుల్లాగా ఉండిపోయారు. ఇప్పుడు ప్రభు వారితో ఇక చాలు, ఉత్తర దిక్కుకు తిరిగి కనాను వైపు బయలుదేరి వెళ్ళండి అన్నాడు. ఉత్తర దిక్కు అంటే అక్కడ కనాను ఉంది. ఇప్పుడు మన కనాను మనకు పరలోకానికి సూచనగా ఉంది. మనం స్తబ్దతతో ఉండక గమ్యం వైపు వెళ్ళాలి. మన గమ్యం ఏంటి? పరలోకం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఎక్కడుండే వాళ్ళం అక్కడే ఉండకుండా ఆత్మీయంగా ఎదగాలి, అనేక మందిని తీసుకెళ్ళాలి. మనకు మనముగా మనం రక్షణ పొందాంలే అని సంతృప్తి చెంది ఉంటే దేవుడికి సంతోషంగా ఉండదు. మనం ఆత్మీయంగా ఎదగాలి, అట్ ద సేమ్ టైం ఆత్మల భారం కలిగి ఉండి అనేక మందిని దేవుని రాజ్యంలోకి చేర్చాలి. ఇప్పుడు మనం కొంచెం సేపు ఆగి మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. రక్షింపబడినప్పటి నుంచి ఎంత మేరకు ముందుకెళ్ళారు? మనం రక్షింపబడిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయి మనలో? రక్షణ అంటే, మారు మనసు అంటే కంప్లీట్ చేంజ్, రూపాంతరం పొందుట. మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన ఆలోచనలు, మన క్రియలు అన్నీ కూడా మారిపోవాలి. అది చుట్టుపక్కల వాళ్ళు గమనించినప్పుడే దేవునికి సాక్షిగా నిలబడగలం. మనం ఎప్పుడు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నామా? 1 సంవత్సరం కింద కంటే ఇప్పుడు మనకు వాక్యం పట్ల ప్రేమ పెరిగిందా లేదా? ఇంతకు మునుపటి కంటే ప్రభావితంగా ప్రార్థిస్తున్నామా? క్రీస్తు పట్ల, ఆత్మల సంపాదన పట్ల ఆసక్తి పెరిగిందా? ఆత్మీయంగా పెరుగుతున్నామా లేక అక్కడక్కడే గమ్యం లేకుండా తిరుగుతున్నామా? ఈ ప్రశ్నలన్నింటికీ యథార్థంగా సమాధానం చెప్తే మీ ఆత్మీయ ఎదుగుదల గురించి మీరు ఇక ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయం కూడా ఆలోచించవచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక చాలు, లేచి కనాన్ వైపు తిరగండి, అక్కడే మీకు విజయం ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు వైపు చూస్తూ ముందుకు నడవాలి, అప్పుడే ఆత్మీయ ఎదుగుదల కనపడుతుంది. చిన్న బిడ్డలు ఏ విధంగా పాలతో పెరుగుతారో, పాల కొరకు ఆపేక్షిస్తారో, ఆ విధంగా మనము ఆత్మీయ ఎదుగుదలకు ఆసక్తి కనపరచాలి. ఆత్మీయ ఎదుగుదల అవసరం లేదులే, మనం చాలా బాగున్నాము, దేవుళ్ళలో సంతోషిస్తున్నాము, మనం పరలోకానికి పోవడం గ్యారంటీ అని అనుకుంటే సరిపోదండి. ఈ నూతన సంవత్సరంలో ఈ సొలొమోన్ అన్నట్టుగా కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, ఏం మార్పు లేదు. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు, వాట్స్ ద డిఫరెన్స్ అని అన్నట్లుగా కాకుండా మన జీవితంలో ఈ నూతన సంవత్సరము ఒక మార్పు తీసుకురావాలి. మనం నేర్చుకున్నదంతా ఇతరులకు నేర్పించాలి. అది పక్కింటి వాళ్ళకైనా అయి ఉండొచ్చు, మన ఇంట్లో ఉండే వాళ్ళకైనా అయి ఉండొచ్చు, మీరు పనిచేసే చోట అయినా అయి ఉండొచ్చు. ఏదో విధంగా ఒక మార్గం ఎన్నుకోండి. అందరినీ నశించిపోతున్న ఆత్మల్ని చూస్తూ మీరు ఊరుకుంటారా అని అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళని మన దేవుని రాజ్యంలోకి తీసుకురావాలి. మీకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చానని దేవుడు చెప్పాడు కదా, దాంతో మనం తాళం తీసి అందరినీ లోపలికి తీసుకురావాలి.
తాళం చేతిలో పట్టుకొని గమ్మున ఉంటే సరిపోదు. దేవుని ఇంటిలోకి మనం తీసుకురావాలి. తాళం చెవులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఇతరులను తీసుకురావాలి దేవుని రాజ్యంలోకి అన్న ఆశ కలిగి ఉండాలి. పేతురు తన పత్రికలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అన్నాడు. ఈ నూతన సంవత్సర నిర్ణయాలకి ఇది పునాది కావాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. మనకు కృప అవసరం. కృప లేకపోతే బతకలేం. పౌలు చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు 3 సార్లు ఆ ముళ్ళు తీసేయి అని దేవుడిని అడిగినప్పుడు, నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. తన కృప చాలు మనకు. ఎందుకంటే ఆ కృప ద్వారానే మనకు రక్షణ వచ్చింది. ఆ కృప ద్వారానే మనం జీవించగలుగుతున్నాం. ఏ యోగ్యత లేని వారి పట్ల ప్రేమ చూపించడమే కృప. మనకి ఏ యోగ్యత ఉందండి? ఏ యోగ్యత లేదు. మనం ఇంకా పాపులుగా ఉండంగానే మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు యేసయ్య. తన ప్రాణం పెట్టడం, సిలువపై భయంకరమైన మరణం పొంది 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! తిరిగి మన కోసం వస్తాడు. రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అదే మనం చేయగలిగిన పని. మనము అందరం కూడా జ్ఞానమందు కృపయందు అభివృద్ధి పొందాలి అని కోరుకోవాలి. జ్ఞానం లేకుంటే మనం దేవుని బిడ్డలుగా ఉండలేం. జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి అని యాకోబు పత్రికలో చెప్తున్నాడు యాకోబు. అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఏ దానికోసం జ్ఞానం? తన గురించి అర్థం చేసుకోవడానికి జ్ఞానం. ఇతరులకు బోధించడం ఎలాగో దాని గురించిన జ్ఞానం. ఆత్మీయ స్తబ్దత నుండి విడుదల పొంది ఎదుట ఆరంభించాలి. రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నందున మనం త్వరపడి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పేతురు అనుభవంతో వ్రాసిన ఈ మాటలు మనం తప్పక పాటించాలి. పేతురు తన జీవితంలో పడిపోయి తిరిగి పునరుద్ధరించబడ్డాడు అనే సంగతి మనకు తెలుసు. మనం కూడా పేతురు లాంటి వారమే కాబట్టి రూపాంతరం పొందాలి. పేతురు యేసుప్రభు ఎవరో తనకు తెలియదు అని బొంకాడు కదా. ఒకసారి మార్కు సువార్త చదివితే మనకు ఆ పోర్షన్ అంతా అర్థమవుతుంది. మార్కు 14 చదివితే ఎంత అన్యాయంగా పేతురు బొంకాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాము. మార్కు 14 66 నుంచి 72 వరకు. పేతురు ముంగిటి కింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తల్లో ఒకటి వచ్చి, అంటే ఇప్పుడు యేసు ప్రభువుని గెత్సేమనే తోటలో బంధించి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అందరు పారిపోయారు ఆయన విడిచిపెట్టి. కానీ పేతురు దూరం నుంచి చూసుకుంటూ మెల్లగా వచ్చి ఆ ఇంటి ముందర చేరాడు. పేతురు చలి కాచుకొని చుండుట చూశాను. ఒక అమ్మాయి వచ్చింది, ప్రధాన యాజకుని పనికత్తెల్లో ఒకటి. అతన్ని నిదానించి చూచి, నువ్వును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా నేను. అందుకతడు, ఆయన ఎవరో నేను ఎరుగను, నువ్వు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూశాను. 2 సార్లు కోడి కుయ్యక ముందే 3 సార్లు బొంకుతావు నన్ను తెలియదని అని యేసు ప్రభు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. ఆ పనికత్తె అతన్ని చూసి, వీడు వారిలో ఒకడిని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాను అనెను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురుని చూసి, నిజంగా నువ్వు వారిలో ఒకడవు, నువ్వు గల్లేయుడు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్తున్న మనుషుని నేను ఎరుగని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుటకును మొదలుపెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను కనుక, కోడి 2 మార్లు కుయ్యకు మునుపును నన్ను ఎరుగవని 3 మార్లు చెప్పేదవని యేసు తనతో చెప్పే మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ఇది పేతురు ఎలా పడిపోయినాడో తెలుసుకోవడానికి ఈ సంఘటన బాగా అర్థమవుతుంది. మరి ప్రభుపై సంపూర్ణ విశ్వాసం లేనందున ఆ విధంగా భయపడి అబద్ధం చెప్పాడు. కానీ ప్రభు పునరుద్ధానుడై అందరికీ కనపడిన తర్వాత పూర్తి విశ్వాసం పెంపొందించుకున్నాడు. యాక్చువల్గా మత్తయి 16వ అధ్యాయంలో మనం చూస్తే
నన్ను గురించి ఎవరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు సరైన సమాధానం చెప్పాడు. నువ్వు తండ్రి అయిన దేవుని కుమారుడివి అని చెప్పాడు. మరి అది మనసులో నుంచి వచ్చిన మాట కానట్టుగా ఉంది. మనసులో నుంచి వస్తే అప్పుడే అర్థమయ్యేది తనకు దేవుడి కుమారుడని. కానీ పూర్ణ హృదయంతో చెప్పలా. అది ఎప్పుడు రియలైజ్ అయ్యాడంటే పునరుద్ధానుడు అయిన తర్వాత, యేసుప్రభు పునరుద్ధానుడై తనకు కనపడిన తర్వాత నమ్మాడు. అయినా కూడా భయం పోలా, నమ్మినా కూడా వెంటనే చెప్పలా. ఎప్పుడైతే ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిందో, పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆవరించింది ఎప్పుడు? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం. ఈ లోపల యేసుప్రభు ఆరోహణుడయ్యాడు. తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ నింపుదల జరగంగానే అతనికి భయం అంతా పోయింది. భయం పోయి పూర్తి విశ్వాసంతో, ఆయన ధైర్యంతో యేసుప్రభుని గురించి చెప్పాడు, సువార్త బోధించడం ప్రారంభించాడు. ఫలితంగా 3000 మంది ఒకే రోజు బాప్తిసం పొందారు. ఎంత అద్భుతం జరిగింది! అది ఎందుకు అలా జరిగింది అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ధైర్యం. మనలో పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారో ఆయన రక్షింపబడిన క్షణం నుంచే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరి ఆయన చెప్పినట్లు మనం వింటూ ఉండాలి. ఆయన చెప్పినట్లుగా మనం ముందుకు సాగాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మనము ఆత్మీయంగా ఎదగలం. మన మనస్సులో మనస్సు అనే కుండలో, అంటే ఇప్పుడు మనలో ఏమేమి తప్పులు ఉన్నాయో అని గుర్తించి పేతురు గుర్తించాడు కదా. గుర్తించిన తర్వాత తనలో ఉన్న తప్పు తెలుసుకున్నాడు. దాన్ని బట్టి పశ్చాత్తాపడి క్షమాపణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మపై ఆధారపడితే ఆత్మీయ ఎదుగుదల ప్రారంభమవుతుంది. మనలో ఉన్న కల్మషం అంతా తీసేయాలి. పేతురు యొక్క జీవిత ప్రయాణంలో మనం నేర్చుకునే పాఠం ఏంటి? అపజయం అతనికి విజయపదం వైపు నడిపించే మొదటి మెట్టు అయింది. తను అపజయం పొందినాడు, రియలైజ్ అయ్యాడు. అది మొదటి మెట్టు అయింది. తన స్వానుభవం నుండి నేర్చుకున్న పాఠాలను మన జీవితం ద్వారా ఇతరులకు నేర్పించుటే కాకుండా తన పత్రికల ద్వారా సలహాలు భద్రపరిచాడు. తను ఎంత అనుభవంగా ఏమేమి నేర్చుకున్నాడో అనుభవపూర్వకంగా అవన్నీ కూడా రాసి ఉంచాడు పేతురు. కాబట్టి మన జీవితంలో గత సంవత్సరాల్లో పొందుకున్న అపజయాలు విజయం వైపు నడిపించే సోపానాలు అవ్వాలి. మనం కూడా ఎన్నో అపజయాలు పొంది ఉంటాం. ఏదో ట్రై చేస్తాము, అది కుదరదు. అపజయాలు ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహం వైపు నడిపించకూడదు. అందరికంటే గొప్ప మాదిరి యేసుప్రభు. లూకా సువార్త 2వ అధ్యాయం 52లో యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను అని గ్రంథస్థం చేయబడి ఉంది. ఆయన సంపూర్ణ విధేయతతో, ఆయన పరిపూర్ణతలో విధేయత శ్రమలు ఉండవు. శ్రమలు ఎందుకుంటాయి ఆయనకు? ఆయన దేవుని కుమారుడు కదా, దేవుడే కదా. మరి ఆయన మనిషిగా వచ్చినప్పుడు మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో మనిషికి అనుభవాలు ఏముండాలి? శ్రమలు ఉండాలి, విధేయత ఉండాలి. అవి ఆయనకు తను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా సంపూర్ణత పొందాడు. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు అంటే మనుషుల మధ్యలో మనిషిగా జీవించాడు ఆయన. మన శ్రమలు ఎలాగుంటాయో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అప్పుడు తండ్రి దగ్గర చెప్పడానికి వీలవుతుంది. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు అని చెప్పడానికి వీలవుతుంది. అనుభవం లేకుంటే ఏది కూడా సరిగా నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి యేసుప్రభు పర్సనల్గా అవన్నీ అనుభవించాడు కాబట్టి ఆయన పరిపూర్ణత పొందాడు. హెబ్రీయులకు 5:8లో ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను అని రాయబడింది. మన ఆత్మీయ అభివృద్ధిలో శ్రమలు, విధేయత అవసరం. క్రియారూపకంగా మనకి ఏమేమి అవసరమో చూద్దాం. ఇప్పటి వరకు ముందుకు పోవాలి, దేవుడు ఇక ఆపు, ఇక చాలండి, మీరు ఇక్కడిక్కడే ఉండడం, స్తబ్దత వీడి ముందుకు సాగాలి అని చెప్పాడు కదా. దానికోసం మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి అని ముందు తెలుసుకున్నాం. ఆ తర్వాత జ్ఞానమందు పెరగాలి, ఇవన్నీ చూసాం. ఇప్పటి వరకు పేతురును మాదిరిగా తీసుకోవాలి.
యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి అని అనుకున్నాం. యేసు ప్రభుని మాదిరి తీసుకుంటే ఇది అల్టిమేట్‌లెండి. ఇంకా ఇంకా ఎవరిని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లే. కానీ యేసు ప్రభు చాలా అంటే ఆయనలాగా ఉండాలంటే చాలా కష్టము అనుకుంటే, పేతురు కూడా మనలాంటి మనిషే కదా! పౌలు కూడా మనలాంటి మనిషే కదా! వాళ్ళని చూసి నేర్చుకుందాము అన్న ఆలోచన ఈజీగా ఉంటుంది మనకు పాటించడానికి. మనం ఇంకా ఏమేమి చేయాలో చూద్దాం. దేవుడు చేసేటియన్నీ మన పట్ల చేస్తూ ఉన్నాడు. మనం కూడా కొన్ని చేయాలి గదా! మనం ఏం చేయాలా అనేది చూస్తాం. మొదటిది దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకుంటే గాని మనం దేవుణ్ణి ఆరాధించలేం. దేవుని వాక్యం ద్వారా ఆయన మనసు మనకు తెలుస్తది. దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. మొదటి పేతురు 2:3లో పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని చెప్తూ ఉన్నాడు పేతురు. పాలు వాక్యానికి సూచనగా ఉన్నాయి. వాక్యం ద్వారా మనము ఈ దుష్టత్వం అంతా వీడుతాం. ఎందుకంటే వాక్యం అద్దంలాగా ఉంది అని వాక్యం చెప్తుంది. రెండంచెల ఖడ్గంలాగా ఉంది అని చెప్పినారు. మరి ఈ విషయాలన్నీ ఆలోచిస్తే వాక్యం మన పాదములకు దీపంగా ఉంది అని కీర్తనకారుడు అంటున్నాడు. ఇట్లాగా ఈ వాక్యం మనం నేర్చుకుంటే, వాక్యం మనం ధ్యానించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. మనం కంప్లీట్‌గా మనము వాక్యం మీద ఆధారపడితే మనలో ఉన్న దుష్టత్వం తొలగిపోతుంది. మన అనుదిన జీవితంలో ఎలా జీవించాలి అని పత్రికల్లో చక్కగా రాయించి ఉంచాడు దేవుడు. మరి పత్రికలు చదివితే మనము అనుక్షణము ఏది ఫాలో అవ్వాలి, ఏది మంచిది, ఏది చెడు, దేవుని దృష్టికి ఏది మంచిది అనే విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకని తప్పనిసరిగా వాక్యము చదవాలి, వాక్యం ధ్యానించుకోవాలి. విజయవాడ దగ్గర మా అత్తగారి ఊర్లో నేను ఒక చిన్న చర్చి కట్టించాను. దాంట్లో 15 సంవత్సరాలు మా అమ్మ జ్ఞాపకార్థం కట్టాం. 16 సంవత్సరాలయింది అది కట్టి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి న్యూ ఇయర్ అక్కడే నేను గడుపుతాను. ప్రతి సంవత్సరం నేను పోయినప్పుడు అడిగే క్వెషన్ ఏంటంటే, ఈ సంవత్సరం ఎంతమంది బైబిల్ చదివారు అని అంటే, కొంతమంది చేతులెత్తుతారు. మిగతా వాళ్ళు గమ్మునుంటారనమాట. మరి మీరెప్పుడు మొదలు పెడతారు అంటే, ఈ సంవత్సరం అంటారు. అది ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. చాలామంది వాక్యం చదవడము అంటే, పాస్టర్లు మనము చర్చిల్లో క్యాలెండర్లు ఇస్తాం కదా! ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క వాక్యం రాస్తాం. ఆ వాక్యం చదువుకుంటారనమాట. వాక్యం చదివేసి బైబిల్ చదివేసామనుకుంటారు. కొన్నిసార్లు అనిపిస్తది, ఆ వాక్యాన్ని ధ్యానించండి. ఒక్క వాక్యమైనా సరే. వాక్యం ధ్యానించి దాన్ని బట్టి పడితే, కంటత పడితే అది మనసులో నిలిచిపోతుంది గదా! అవసరమైనప్పుడు దాన్ని మనం బయటికి తీసుకురావచ్చు. అందుకని వాక్య ధ్యానం అనేది చాలా అవసరం. మనల్ని ఆదరించేది వాక్యమే. దేవుడి మాటలు ఇంటేనే మనకు సంతోషం అనిపిస్తది. దేవుని సన్నిధి అనుభవించాలంటే వాక్యం ద్వారానే. అందుకనే వాక్యం చాలా ఇంపార్టెంట్. రెండవది, క్రీస్తులో మన జీవితాలు వేరుపారాలి. అంటే దేవుడు యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తాడు గదా! "ఈ నా మాటలు విని వాటిపైన ఇల్లు కట్టుకునేవాడు ధన్యుడు." అంటే స్థిరంగా ఉంటాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వాని వలె. కొలస్సీ 2:6-7లో కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి అని పౌలు విశ్వాసులందరికీ చెప్తూ ఉన్నాడు. క్రీస్తు అనే బండపై మన జీవితం కట్టుకొని, ఆయన నేర్పిన పాఠాలలో మన జీవితాన్ని వేరుపార చేయాలి. యేసుప్రభు నేర్పించిన బోధలన్నీ మనకు అవసరం. ఆ బోధల మీద మన ఇల్లు కట్టుకోవాలి. మనం ఒక చెట్టు అనుకుందాం. ఆ బోధలన్నీ నేల అనుకుందాం. ఆ బోధలలో వేరు పారాలి అంటే మన వేరు మనం చెట్టు కాబట్టి మనకు వేర్లుంటాయి. వేర్లంతా అక్కడంతా స్ప్రెడ్ అవ్వాలి. అక్కడ దాంట్లో నుంచి మనం సారం తీసుకోవాలి మన జీవితానికి. అది పౌలు చెప్తున్నాడు. తన అనుభవపూర్వకంగా నేర్చుకునేటియన్నీ పౌలు కూడా రాశాడు.
మూడవది, మన జీవితంలోని ప్రతి అనుభవము మన ఆత్మీయ ఎదుగుదలతో తోడ్పడాలి. మనం జీవితంలో ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం, అపజయం మనకు విజయానికి ఫస్ట్ మెట్టు అవ్వాలి, ఫస్ట్ స్టెప్ అవ్వాలి అని అనుకున్నాం కదా. అట్లనే ప్రతి అనుభవము మన ఆత్మీయ ఎదుగుదలలో తోడ్పడాలి. ప్రతి అనుభవంలో చెడు ఉంటే అది చెడు వదిలిపెట్టి మంచి నేర్చుకోవాలి. ఒకవేళ కష్టం ఉంటే ఆ కష్టం నుంచి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఫిలిప్పి 4:13లో పౌలు చెప్పినట్లు, మనల్ని బలపరచువాని యందే మనం సమస్తమును చేయగలము అనే నిశ్చయితతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి. పౌలు ఫిలిప్పి 1:6లో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. మనలో రక్షణ కార్యం మొదలుపెట్టిన ప్రభు మనము తన దగ్గర చేరే వరకు కూడా చివరి వరకు కొనసాగిస్తూనే ఉంటాడు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అని పౌలు 2 కొరింథీ 5:10లో చెప్పాడు కదా. నూతన సృష్టిగా చేసిన దేవాది దేవుడు ఈ నూతన కార్యాన్ని కొనసాగిస్తాడు అని అర్థం. దేవునిపై ఆధారపడితే ఆయనే అన్ని చూసుకుంటాడు. ఆయనపై ఆధారపడేది నేర్చుకోవాలి. ప్రతిదానికి అనుమానపడకూడదు, భయపడకూడదు. మనం ముందుకు సాగుతూ ఉండాలి. తర్వాత 4వది, దేవుని స్వరం వినుట ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది. దేవుని స్వరం వినడం అనేది వెంటనే అంటే అనుకుంటేనే జరగదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మన ప్రపంచంలో ఎన్నో రకాల స్వరాలు వింటూ ఉంటాం మనం. ఆయన స్వరం ఏది అని గుర్తించడానికి టైం పడుతుంది. ఎందుకంటే సైతాను కంటిన్యూస్గా మన పక్కన మాట్లాడుతూనే ఉంటాడు ఒక చెవిలో. మరి ఈ గోలలో దేవుని స్వరం వినడము అనేది మనం కాన్సన్ట్రేట్ చేస్తే కానీ తెలియదు. దేవుని స్వరం విన్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే శబ్దము మనకు వాక్య ప్రకారం ఉండాలి. అప్పుడే అది దేవుని స్వరం అని గుర్తించగలం. 1 సమూయేలు 3:1-10 వరకు ఉన్న సంఘటన ఒకసారి చూద్దాము. అక్కడ అంతా మీరు చదవండి, కానీ నేను ఊరికే బ్రీఫ్గా చెప్తాను. అక్కడ ఏమైంది, బాలుడైన సమూయేలు ఎలా పుట్టాడో మీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మ హన్నా ప్రార్థన చేస్తే దేవుడు కరుణించాడు. ఆమె గొడ్రాలై ఉండింది. నాకు పుట్టిన కుమారుడిని నీకే అర్పిస్తానని చెప్పింది ఆమె. ఆ విధంగానే ఆ బిడ్డను తీసుకొచ్చి పాలు మానంగానే 4 years 3 years ఉంటాయి. మరి ఆ బిడ్డను తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడుతుంది. మందిరంలో ఏలీ ఉంటాడు, ఏలీ ప్రవక్త, అక్కడ ప్రధాన యాజకుడు. ఆయన చాలా ముసలివాడైపోయినాడు. ఆయన ఒక మూలను పండుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మందసం ఎదుట సమూయేలు పండుకున్నాడు. సమూయేలు చిన్నోడు అంతవరకు ఎప్పుడు దేవుని స్వరం వినలే. అప్పుడేమైంది, దేవుని స్వరం మొదటిగా అతన్ని పిలిచింది. సమూయేలు అని పిలిచినప్పుడు వాళ్ళ ఏలి పిలుస్తున్నాడు అని అనుకొని, చిత్తం నువ్వు పిలిచావు కదా అని అంటే, నేను పిలవలేదు అని పండుకోపో అని పంపిస్తాడు. అట్లా 3 సార్లు జరిగిన తర్వాత 4వసారి ఏలి తెలుసుకుంటాడు, యెహోవా ఆ బాలుని పిలిచాడు అని గ్రహించి, నువ్వు పోయి పడుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇవ్వమని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. అదే విధంగా చెప్పాడు. అది ఫస్ట్ టైం దేవుని స్వరం గుర్తించాడు అనమాట సమూయేలు. దాని ఫలితంగా ఏమైంది, అతను గొప్ప ప్రార్థనా పరుడయ్యాడు. అంటే సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. తర్వాత ఆయన గొప్ప ప్రవక్తగా పేరు పొందాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. తర్వాత ఇజ్రాయేల్ రాజులు, మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, వాళ్ళని అభిషేకించే గొప్ప బాధ్యత కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. ఆ విధంగా దేవుని స్వరం విన్నప్పుడు అది గుర్తించి దాని ప్రకారం మనం వెళ్ళగలిగితే దేవునికి ఇష్టలుగా తయారవుతాం, అందరికీ ప్రయోజనకరంగా ఉంటాం. కాబట్టి దేవుని స్వరం వినడము మనం నేర్చుకోవాలి. మనం కూడా దేవుని స్వరం వినడం ద్వారా మన జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి. దాంతోపాటు మనలోని పాపం తొలగించబడి నిలువెచ్చని తనం నుంచి వీడి ముందుకు వెళ్ళగలం.
ఇంకా చాలండి, ఇక్కడిక్కడ తిరిగింది వెళ్ళండి అని దేవుడు చెప్పిన మాట మనం వినగలం. 5వది, ఇచ్చుట ద్వారా మన ఆత్మీయ ఎదుగుదల బహిర్గతం అవుతుంది. మనం ఇవ్వడము అనేది ఆత్మీయ ఎదుగుదలకు కొలబద్ద అని అంటారు. ఎందుకు కొలబద్ద అయింది అంటే, ఆ మనము ఎప్పుడైతే మార్పు చెందుతామో అప్పుడు ఇతరుల పట్ల కరుణ, జాలి కలుగుతుంది. అప్పుడు ఇవ్వాలి అనే ఆశ పెరుగుతుంది. ఇచ్చుట ద్వారా మన ఆత్మీయ ఎదుగుదల ఇతరులకు కనపడుతుంది. ఇవ్వడంలో బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్‌లో మనకు కనపడేది విధవరాలి 2 కాసులు ఇయ్యడం. అది మార్కు సువార్త 12వ అధ్యాయంలో 41 నుంచి 44 వరకు ఉంది. అది చదువుతున్నాను. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి, అంటే యేసు ప్రభు, జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండ్రి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిల నుండి వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిందంతయు, అనగా తన జీవనమంతయు ఇచ్చింది అని చెప్తూ ఉన్నాడు. ఆమె మొత్తం తనకున్నదంతా ఇచ్చేసింది. అంతగా ఇవ్వడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. ఆమె ఇచ్చింది. మరి ఇచ్చుట అనేది కూడా మనల్ని ఆత్మీయంగా ఎదుగుదలకు ప్రోత్సహిస్తుంది. రక్షణ మార్గంలో వెళ్ళే ప్రతి విశ్వాసి హృదయంలో దేవుని ప్రేమ, కనికరం నింపబడతాయి. కాబట్టి మనం కూడా 2 కాసులు ఇచ్చిన పేద విధురాలుగా తయారవుతాం. 6వది, మనం దేవుని రాజ్య స్థాపనలో చూపే ధైర్యం కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు సూచనగా ఉంది. మనము స్వార్థ ప్రకటించేటప్పుడు మనకు ధైర్యం కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనమందరం కూడా ధైర్యంగా స్వార్థ ప్రకటించాలి అంటే దానికి అవసరమైంది భయభక్తులు, ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల ఉంటేనే ధైర్యంగా మనం ముందుకు సాగి చెప్పగలం. మరి 1 సమూయేలు 17వ అధ్యాయము 45 నుంచి 50 వరకు మనం చూస్తే ఇక్కడ దావీదు గొలియాతుతో చేసిన యుద్ధం కనపడుతుంది. అంతకుముందు ఏమన్నాడు? సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అంటే దేవుని యందు విశ్వాసం అతనికి ధైర్యం ఇచ్చింది. దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టే అంత రాక్షసుని లాంటి ఆ గొలియాతు ముందు నిలబడి ధైర్యంగా అతన్ని ఒక రాయితోనే చంపేశాడు. అంటే అది కేవలం దేవుడిచ్చిన ధైర్యమే. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం, ఆ విశ్వాసమే అతనికి ధైర్యం ఇచ్చింది. మనం విశ్వాసంగా ముందుకు పోతే ధైర్యంగా మనం ఎదుర్కోవచ్చు ఏదైనా పరిస్థితిని. చివరిగా అన్నిటికంటే ప్రాముఖ్యమైన లక్షణము ప్రార్థనా జీవితం. మీరందరూ కూడా పొద్దున్నే అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్రార్థన ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రార్థన లేకుంటే దేవునితో సంబంధం ఉండదు. అందుకనే చాలా మందికి స్తబ్దత వస్తుంది, స్తబ్దత నెలకొంటుంది. మనం ఆత్మీయంగా ముందుకు సాగలేం. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. వాక్యము, ప్రార్థన, ఇవన్నీ చాలా అవసరం మనకి. మన ఆత్మీయ ఎదుగుదల ఎలా మనంతట మనము ట్రై చేయాలి. ముందు దేవుడి సాయం ఎప్పుడు ఉండాలి, కానీ మనం కూడా ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మనం ముందుకు సాగుతాం. దేవుడు చెప్పినట్లు ఇంకా చాలండి, ఉన్న ప్లేస్ వదిలిపెట్టి ముందుకు సాగండి. మనము తప్పనిసరిగా ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడాలి. మనంతట మనం కూడా ప్రయత్నం చేయాలి. నిన్నటి రోజున సండే మా చర్చ్లో ఒక ఆయన సంఘ పెద్ద, నేను దేవుడి మాటలు విని ఇంకా చాలే, ఉండే చోట వదిలిపెట్టి ముందుకు పో అని చెప్తున్నాడు దేవుడు నాకు. అందుకని నేను ఈ పరిచర్య నుంచి ముందుకు వెళ్తున్నాను అని చెప్పినాడు. అంటే ఆయన ఏం చేయబోతున్నాడు అంటే, సిటీలో ఒక మంచి చర్చిలో సంఘ పెద్దగా ఉండడం సరిపోలే. ఆయన
అన్రీచ్డ్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాడంట. చాలా మందికి దేవుడు తెలియదు, ఆ ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి ప్రతి సండే చర్చికి వచ్చి నేను సంఘ పెద్దగా ఉండలేను కాబట్టి నన్ను క్షమించండి, నేను ముందుకెళ్తున్నాను, దేవుడు నన్ను ముందుకెళ్ళమంటున్నాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత నేను చెప్పాలనుకున్న ఈ విషయానికి అది ఎంత బాగా మ్యాచ్ అయిందో మీరు చూడండి. మనము ఉన్న చోటే ఉండకుండా కొన్ని పనులన్నా చేయాలి ఈ నూతన సంవత్సరంలో. కొన్ని ఆత్మలన్న దేవుని దగ్గరికి నడిపించేదానికి సిద్ధపడాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్న విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని మాటలు మరొకసారి మనము గుర్తు చేసుకోవాలి. కనాన్ వైపు వెళ్ళండి, ఇక చాలు ఉండే స్థలం వదిలిపెట్టి కనాన్ వైపు వెళ్ళండి, స్తబ్దత మాని ఆత్మీయంగా ఎదగండి అని దేవుడు మనకు చెప్తున్నట్టుగా గుర్తించి మనం ఆయన మాటలకు విధేయత చూపిద్దాం. మరి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. స్తబ్దత మాని ముందుకు సాగుదాం. దేవుడు చెప్తున్నాడు, ఇంకా చాలు కనాన్ వైపు తిరగండి అంటున్నాడు. కనాన్ అంటే ఆత్మీయ కనాన్, మన పరలోక రాజ్యంలోకి మనం పోవడము, మన వెంబడి కొన్ని ఆత్మలు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన స్తబ్దతగా ఉండడం మానేసి ముందుకు సాగుదామనే మాట మాకు వినిపిస్తా ఉంది నాయన. ఈ నూతన సంవత్సరంలో అటువంటి నిర్ణయం తీసుకునే దానికి మాకు సహాయపడమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన బాబీ గారికి, జాన్సన్ గారికి, ఇంకా మిగతా వాలంటీర్స్, మిగతా హెల్ప్ చేసే వాళ్ళందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటున్న ఈ ప్లాట్ఫామ్ని ద్వారా ఎంతో మంది రక్షణలోకి వచ్చేటట్టు చేయమని, వింటున్న ప్రతి ఒక్కరు కూడా స్తబ్దత మాని ముందుకు వెళ్తూ ఎన్నో ఆత్మలు సంపాదించేదానికి, నిర్ణయం తీసుకునేదానికి మీరు సహాయపడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మేడం. ఇప్పటి వరకు మనకు స్తబ్దత నుండి మనం ఎలా చురుకుదనంలో ప్రవేశించాలి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం ద్వారా ఇజ్రాయేల్ను ఏ విధంగా దేవుడు కనాన్ వైపు వెళ్ళమంటున్నాడో అదే విధంగా మనం కూడా మన పరలోక రాజ్యం వైపు ఎలా మరలాలో అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన అమ్మగారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. అబ్రహాంకు చేసిన వాగ్దానాల్లో అతని సంతానము మరియు వాగ్దాన దేశము అనుగ్రహించబడ్డాయి. కానీ భూలోకంలో సమస్త జనులు నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడ్డ అనేది ఇంకా నెరవేర్చబడాలి. అది మన కర్తవ్యమై ఉంటున్నది. అలాగే ఇశ్రాయేలుకి దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసినా వాళ్ళు ఏ విధంగా మర్చిపోయారో, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినా కూడా మనం కూడా ఇంకా ఆయన్ని లక్ష్య పెట్టని స్థితిలో ఉన్నాం. మనం ఆత్మల భారం కలిగి అనేకులను, నశించే ఆత్మలను రక్షించే పనిని స్థిరమైన నిశ్చయం కలిగి ఈ సంవత్సరంలో నిర్ణయం తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపలో, జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలి. ఆత్మీయ స్తబ్దత నుంచి విడుదల పొందాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా పేతురు గారు ఏ విధంగా దేవుని సువార్తను ప్రకటించాడో, అతని అపజయము పేతురు విజయానికి తొలిమెట్టు ఎలా అయిందో, అలాగే మనం కూడా మన స్వానుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పేతురు తన స్వానుభవ పాఠాలు ఇతరులకు నేర్పించాడు మరియు పత్రికల ద్వారా భద్రపరిచాడు. మన ఆత్మీయ ఎదుగుదలకు 7 పాయింట్లు చెప్పారండి. మన ప్రభు ఏ విధంగా శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడో మనం కూడా అలాగే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. క్రీస్తులో మన జీవితం వేరుపారాలి. మన జీవితంలో ప్రతి అనుభవం మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడాలి. దేవుని స్వరం వినుట ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇచ్చట ద్వారా మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. మనం దేవుని రాజ్య సువార్త ప్రకటించడంలో ధైర్యం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో మనం అనుసరిస్తూ ఈ సంవత్సరము నూతనంగా నశించే ఆత్మలను రక్షించే స్థిర నిర్ణయం తీసుకుందామండి. ఆ విధంగా అమ్మగారు మనల్ని హెచ్చరించారు. మరి అద్భుతమైన వాక్య పరిచయం చేసిన వైఎస్ విమలారెడ్డి గారికి ప్రభు నామములో వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు ప్రైజ్ లార్డ్ మేడం. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి.
నీ దాసురాలు ప్రభ విమలాడమ్మ గారిని ప్రభ వాడుకొని తండ్రి, నువ్వు దేవతను ప్రభ బోధించిన అనేక ఆత్మీయ సత్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇశ్రాయేల్ ప్రభ నిర్గమాన ప్రభ తండ్రి తెలియజేసిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. తల్లి గారికి ఇచ్చిన తండ్రి వాక్య జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, చెప్పాలని ఆశను బట్టి నీకు వందనాలు అయ్యా ప్రభ. ఈ విధంగా తండ్రి ప్రభ తల్లిగారి ద్వారా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభ కృపను బట్టి వందనాలు తండ్రి. మేము కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల కృప దయచేయండి ప్రభా. అనేక సార్లు ప్రభ వాక్యం ద్వారా ప్రభ వారు ఆవిడ దేవతన ప్రభ ఆత్మీయ పరిస్థితిని ప్రభ ప్రశ్నిస్తుండగా, ఆత్మీయ ప్రయాణాన్ని ప్రభ దేవతను హెచ్చరిస్తుండగా ప్రభ వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభ నువ్వు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తూ నేను ఏర్పరిచిన బాబు రత్నంగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. తల్లిగారు ఇచ్చిన వాక్యం తండ్రి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. అయ్యే కార్యక్రమాల విధంగా జరగడానికి సహకరిస్తున్న ప్రభ ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభ, అయ్యే దేవతన ప్రభ తేజఫండిస్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభ బిడ్డలందరూ ఎవరైతే సహకరిస్తున్నారు స్వరూప్ గారు అందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. కోటి వారిని దీవించండి తండ్రి. అదేవిధంగా ప్రభ అనేక మంది తల్లులు ప్రభ ఉదయకాల సమయంలో లేచి ప్రభ మా కోసం గోజాడేవారుగా ఉన్నారయ్యా, వారందరూ పేరు పెట్టి దీవించండి. ఆనాడు యోబు తండ్రి తన స్నేహితుల కోసం ప్రభ తండ్రి ప్రార్థన చేసినప్పుడు తండ్రి రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభ. అంటే దీవెనలో ఆశీర్వాదాలు ప్రభలు దయచేయండి అయ్యా. అదేవిధంగా దేవతన ప్రభ అనారోగ్యంతో డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డ ప్రభ ఉద్యోగానికి వెళ్ళి వస్తుండగా రాకపోకల్లో ప్రయాణాల్లో బాధ్యతల ప్రభ మీరు తోడుగుండి కాచండి. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభ. కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా తండ్రి ఆయన సేవని కుటుంబాన్ని ప్రభ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దీవించండి. అదేవిధంగా దేవతన ప్రభ ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున తాకమని, ముట్టమని, స్వస్థపరచమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నవారు, బిడ్డల చదువుల కోసం ప్రభ తప్పతే పడుతున్న వారందరం జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ప్రభ ఏ తల్లి కుటుంబంలో ఏ తండ్రి కుటుంబంలో ఈ వేదన ఉందో బాధ ఉందో తెలియదు కానీ ప్రభ వారందరినీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నువ్వు ప్రార్థన ఆలకించేవాడు ప్రభ, అందుకే సర్వశ్రీ ఎద్దకు వస్తూ ఉన్నారు తండ్రి. మేము అడుగు వాటికంటే ఉంచి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభ జీవితాలు చేయమని ప్రార్థన చేసి మరొకసారి ప్రభ ఒక నీ దాసురాలని కుటుంబాన్ని అదేవిధంగా దేవతన ప్రభ సేవను నిండరగా దీవించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం నీ వచ్చును రాజ్యం గాక, వచ్చును గాక, నీ చిత్తం నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు మా ఆహారం దినహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేస్తూ అని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. మమ్మల్ని శోధనలోకి రాజ్యం శక్తి ఎందుకంటే నిరంతరం నువ్వు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం ఆకు చెప్పిన దాసురాలకు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు రెవరెండ్ జాన్ గారికి, వాక్య పరిచర్య చేసిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కూడా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.